తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో కోడెలను కళేబారాలకు తరలించడం చాలా బాధాకరమని మండిపడ్డారు బీఆర్ఎస్ లీడర్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు. ఆలయంలో ఇంత జరుగుతున్నా ఇప్పటికీ స్థానిక ఎమ్మెల్యే స్పందించడం లేదు ఎందుకని నిలదీశారు. దేశంలో ఎక్కడా లేని ఆనవాయితీ రాజన్న సన్నిధిలో ఉందని చెప్పుకొచ్చారు. ముగ్గురు వ్యక్తులు వచ్చి వరంగల్ జిల్లా నుండి వచ్చి గీసుకొండ పోలీస్ స్టేషన్ మరి వారు 66 కోడలు 33 మంది రైతుల పాస్బుక్ తీసుకొచ్చి 66 కోడల్ని కేవలం ముగ్గురే తీసుకుపోయారు. వాస్తవం చెప్పాలంటే ఇది ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వరంగల్లో మరి ఇది మిస్యూజ్ అవుతున్నాయి. ఈ మిస్యూజ్ అయిన దాన్ని కబేరాలకు అమ్ముతున్నారు అని పోలీస్ స్టేషన్లో మరి ఎప్పుడైతే కంప్లైంట్ చేసిన యాక్షన్ తీసుకుంటే కమిషనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మరి కంప్లైంట్ చేస్తే దాని మీద యాక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీని ప్రకారము వరంగల్ జిల్లా గీసుకొండ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసినారు. అక్కడ ఉన్న మరి సిఐ మహేందర్ అనే చెప్పిన దాని ప్రకారం 66 కోడెలలో ఎప్పుడైతే ఈ కంప్లైంట్ పర్సూ చేస్తే 28 కోడలు కబేరాలకు అమ్మిండ్రు అని మరి చెప్పడం జరిగింది. ఇది చాలా బాధాకర విషయం. ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి వరంగల్ జిల్లా నుండి వచ్చి